అన్ని సీజన్స్‌తో పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్‌గా ఉంది. అందులోనూ ఈరోజు వీకెండ్ కావడంతో 'బిగ్ బాస్' స్టేజ్ మీదకొచ్చిన నాగార్జున గారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని పలకరించి ముందుగా తనూజ దగ్గరకొచ్చి ఆగారు. "తనూజ, నువ్వు కెప్టెన్‌గా ఎలా చేశావమ్మా?" అంటే, "సార్, నేను బాగానే చేశాను సార్" అంటే, "సరే, నువ్వు చెప్పే కన్నా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని అడిగి తెలుసుకుందాం" అంటూ మరి తనూజ కెప్టెన్‌గా ఎవరు బాగా చేశారు అనుకుంటున్నారు, ఎంతమంది అనేది హ్యాండ్ రైజ్ చేయండి అంటే, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఒక్క దివ్య తప్ప. సరే, చూసావు కదా! నేను కూడా చూసాం. తనుజ, ఏదేమైనా సరే ఈ వారం నువ్వు కెప్టెన్‌గా చింపేసావనే చెప్పుకోవాలి. చాలా బాగా చేసావు. హౌస్‌లో నీట్‌గా ఉంచడం కానీ, టైంకి హౌస్‌లో వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, సూపర్బ్ అమ్మ! వెల్ డన్ అంటూ తనుజని ఆకాశానికి ఎత్తేసారు నాగార్జున గారు. ఇక ఇందులో భాగంగానే ఎలా అనిపించింది? మీ సిస్టర్ హౌస్‌లోకి వచ్చారు కదా! తనుజ అంటే, నాకైతే చాలా బాగా అనిపించింది సార్. కానీ నేను మంచి సిట్యుయేషన్‌లో తన దగ్గర లేనని ఫీల్ అవుతున్నాను అంటే, సరే మరి వెళ్తావా బయటికంటే, లేదు సార్, నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంటే ఖచ్చితంగా కప్పు తీసుకునే వెళ్ళాలి. కానీ ఏదేమైనా సరే నేను ఫీల్ అవుతున్న క్షణాన్ని బిగ్ బాస్ తీసేశాడు. ఎందుకంటే గనక మా చెల్లిని నా చేతుల మీదుగా, అలాగే కొన్ని కోట్లాది మంది చూస్తుండగా పెళ్లి కూతుర్ని చేశాను. ఆ విషయంలో ఐఎమ్ సో హ్యాపీ సార్ అంటే, మరి బిగ్ బాస్ అంటే మామూలుగా ఉండదు. సర్ప్రైజులకే కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున గారు. సరే తనుజ, అసలు నీకు దివ్యకి ప్రతి వారం ఎందుకు గొడవ జరుగుతుంది? ఎవరిది తప్పు అంటే, యాక్చువల్‌గా దివ్యదైతే కనుక 100% తనదే తప్పని నేను చెప్తాను సార్. ఎందుకంటే కనుక ప్రతిసారి కూడా బర్నీ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కావాలని నా మీద పర్సనల్ గ్రజ్ పెట్టుకుంటుంది. నాకు కాలు నొప్పొస్తే ఆయన ఆయింట్మెంట్ రాసినందుకు దానికి పెద్ద రాద్ధాంతం చేసింది. సో, అదే తీసుకొని నన్ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించింది. లాస్ట్ ఏదైతే ట్రైన్ టాస్క్ జరిగిందో అప్పుడు కూడా అలానే చేసింది సార్. ఏదేమైనా సరే దివ్య ప్రవర్తన అయితే బాలేదు అంటే, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను టార్గెట్ చేస్తున్నారు అంటే నువ్వు వాళ్ళకి ఎదురుగా నిలబడ్డావని. సో, ఏదేమైనా సరే అలాంటిది అన్నీ మానేసి ఆలోచించడం, నీ గేమ్ మీద ఫోకస్ చెయ్యి. ఇంకా 4 వారాలు మాత్రమే ఉన్నాయి అంటూ తనూజకి మంచి బూస్టప్ ఇచ్చారు నాగార్జున గారు. ఇక ఇందులో భాగంగానే, తనూజ, నువ్వు కెప్టెన్సీ టాస్క్‌లో ఏదైతే సంచాలకుగా చేసావో అది కరెక్ట్ అని అనుకుంటున్నావు అంటే, నేను కరెక్ట్‌గానే జడ్జిమెంట్ ఇచ్చాను సార్ అంటే, ఎందుకంటే ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవి రీతూ పెట్టింది సార్. సుమన్ శెట్టి కరెక్ట్‌గా పెట్టినప్పటికీ కూడా చివర్లో ఒక స్టెప్ రాంగ్‌గా పెట్టారు. అందుకే నేను ఆ డెసిషన్ తీసుకున్నాను అంటే, సరే, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టా లేదా అనేది వీడియోలో చూద్దామంటూ వీడియో వేస్తే, అందులోనూ కూడా ఆడియన్స్‌ని పోల్ పెడితే అందరూ కూడా సంచలక్‌గా కరెక్ట్‌గా తనూజ చేసింది అంటూ చెప్పడంతో, తనూజ, మరి నీ ఒపీనియన్ కరెక్ట్ అయింది. కంగ్రాచులేషన్స్. ఏదేమైనా సరే మర్చిపోకు తనుజ, కప్పు ముఖ్యమని మీ చెల్లి చెప్పింది కదా! దాని మీద ఫోకస్ చేయంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే కనుక తనూజకి మంచి బూస్టప్ ఇచ్చారు. దానికి తనూజ కెప్టెన్‌గా ఇరగదీసిందనే చెప్పాలి. సంచాలక్‌గా సూపర్ అని, టాస్క్‌లో నెక్స్ట్ లెవెల్ అని అంటున్న నాగార్జున గారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.